హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పికిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 3 చెంచాల ధనియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు వేసుకొని రోస్ట్గా వేయించుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను అదే ప్యాన్లో వేసి అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు చికెన్ను మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్లో వాటర్ మొత్తం ఇలా ఇంకుతుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ కుక్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ను మంచిగా వేయించుకోవాలి. మంచిగా చికెన్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక అల్లం ముద్దను వేసుకొని అల్లం ముద్ద పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ మాడిపోకుండా అటు ఇటు కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకొని అల్లం పేస్టు చికెన్ మంచిగా కలిసేలా పూర్తిగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్టు చికెన్ ముక్కలు మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ధనియాలను వేయించుకున్నాం కదా, ఆ ధనియాలను మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఆయిల్లో ఇలా పేస్టు చికెన్ ముక్కలు మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, కారం కొంచెం ఎక్కువే ఉండాలండి ఎందుకంటే ఇది చికెన్ పికిల్ కదా. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకొని హోల్ గరం మసాలాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా కారం, ఉప్పు, మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేలా పూర్తిగా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలానే కలుపుకుంటూ మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ను కిందకి దించుకొని అది మొత్తం చల్లారిన తర్వాత ఒక మీడియం సైజ్ అంత నిమ్మకాయను తీసుకొని హాఫ్గా కోసుకొని ఒక చెక్కను మాత్రమే పూర్తిగా చల్లారిన తర్వాత పిండుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంకేముంది, మన టేస్టీ జ్యూసీ చికెన్ పికిల్ రెడీ. ఈ చికెన్ పికిల్ను ఒక 2 రోజులైనా ఊరనివ్వాలి. ఆ తర్వాత ఇలా పైకి తేలి వస్తుంది. ఒకసారి మొత్తం కలుపుకొని అన్నంలో తింటే ఉంటుందండి సూపర్. నా వీడియో మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.